వీళ్ళేమో ఇలా ట్రై చేస్తున్నారు, వీళ్ళేమో ఇలా ట్రై చేస్తున్నారు. బట్ అక్కడ నుంచి ఏంటంటే కంప్లీట్ ఒక పర్సన్ నుంచి ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుంది ఎగ్జాక్ట్గా. సో అసలు ఇప్పుడు యంగ్ పీపుల్ పక్కన పెడితే చిల్డ్రన్, ఇప్పుడు మనకి ఏంటంటే చిన్నపిల్లలు న్యూ బోర్న్ కూడా చూస్తే మనం ఫోన్ ఇస్తే వాళ్ళు ఫుడ్ తింటారు, లేకపోతే ఆన్లైన్. ఇప్పుడంటే ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉన్నదని అంటే అన్నీ కంప్లీట్ ఆన్లైన్ అయిపోయినాయి. సో అందరూ కంప్లీట్గా గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. సో వాట్ ఇప్పుడు మనం ఆ వాళ్ళని ఎట్లా మనం మన కంట్రోల్లోకి తీసుకురాగలం? షూర్ అండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేను అదే చెప్తున్నానండి, టెక్నాలజీ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ and it is helping us to the core. Exactly. We can't ignore that. That is the first point. At the same time, we should not over dependent on that, so that we'll cross the boundary and become an addict. Okay, so usually meer adigina question ki as it became online, everything online. So usually American pediatric guidelines and man Indian pediatric guidelines have given some guidelines for screen exposure to children. అంటే ఎంతసేపు ఒక చైల్డ్ స్క్రీన్ని చూడాలి. అండ్ యాక్చువల్లీ అది చైల్డ్ తప్పు కాదండి. యాక్చువల్లీ నా దగ్గరికి ఈవెన్ కిడ్స్ నవ్ డేస్ కోవిడ్లో గేమింగ్ అడిక్షన్స్, పబ్జీ అండ్ డిఫరెంట్ గేమ్స్ అట్ ద సేమ్ టైం చదవట్లేదు, ఈజ్ ఆల్వేస్ ఆన్ ఐప్యాడ్, ఈజ్ ఆల్వేస్ ఆన్ నెట్ఫ్లిక్స్, ఈజ్ ఆన్ సోషల్ మీడియా, ట్విట్టర్లో ఉంటున్నాడు. అండ్ ఐ గాట్ మెనీ clients, children, young population client, but I feel pity, but it's not the mistake of the child here, it's the mistake of the parent. అదే నేను మీరు చెప్పినట్టు పాపకి అన్నం తినకపోతే యూట్యూబ్లో పాట పెట్టేసి మీరు ఫీడింగ్ చేసేటప్పుడు యు ఆర్ ఎక్స్పోజింగ్ ద చైల్డ్ వెరీ ఎర్లీ టు అ గ్యాడ్జెట్. దట్ ఈస్ కంప్లీట్లీ అన్పార్డనబుల్ అండి. సో అదే నేను చెప్పినట్టు ఈ అమెరికన్ పీడియాట్రిక్స్లో స్క్రీన్ గైడ్ లైన్స్ ఉన్నాయి అండ్ ఇండియన్ పీడియాట్రిక్ స్క్రీన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ దే క్లియర్లీ టెల్ దట్ బిలో 2 years అసలు ఏ స్క్రీన్, ఐప్యాడ్, టీవీ, కంప్యూటర్, ల్యాప్టాప్, ఫోన్ ఏది బేబీకి చూపించకూడదు. అండ్ 2 to 5 years ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 2 hours per day, 2 hours per day. అండ్ ఆఫ్టర్ 5 years అంటే ఇప్పుడు ఉన్న యంగ్ పాపులేషన్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th class వరకు ఎవ్రీడే దే ఆర్ యూజింగ్ ఐప్యాడ్. సో వీళ్ళకి ఎలా చేయొచ్చు అంటే వాళ్ళకు ఒక రెస్ట్రిక్టెడ్ టైంలో ఐప్యాడ్ అండ్ ఫోన్ యూసేజ్ ఇచ్చి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ షుడ్ మానిటర్ వాట్ దే ఆర్ వాచింగ్, వాట్ దే ఆర్ డూయింగ్ విత్ దట్. ఇట్ ఈస్ ఫర్ ఎ యూస్ఫుల్ కాంటెంటా లేకపోతే యూజ్లెస్ కాంటెంట్, గేమ్ ఏమైనా ఆడుతున్నారా చూసుకోవాలి. అండ్ అది మానిటర్ చేసుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఓన్లీ ఇదే ఇంపార్టెన్స్. అంటే ఇప్పుడు చదువుకో చదువుకో చదువుకో, ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది, ఇఫ్ యూ ప్రెషరైజ్ అండ్ హీస్ గోయింగ్ ఇన్ టు దట్ లూప్. అది కాకుండా గివ్ దమ్ ఎ టైమ్, 2 hours ఆన్లైన్ క్లాస్ ఇచ్చి అట్ ద సేమ్ టైం లెట్ దమ్ గో అవుట్ అండ్ ప్లే, లెట్ దమ్ మీట్ దర్ ఫ్రెండ్స్, లెట్ దమ్ హ్యావ్ దర్ సోషల్ యాక్టివిటీస్, లెట్ దమ్ హ్యావ్ దర్ క్రికెట్ ఏదైతే ఆడుతున్నారో ఆ ఫిజికల్ యాక్టివిటీ, ఆ ఫ్యామిలీ టైం. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిన్నర్ ప్లేస్లో నో ఫోన్స్. The guideline says that dinner place lo no phones at all. Bed paina no phones at all. So bed paina dinner place lo completely, if child is using the phone you should tell him no, after dinner he can use it. So there should be some modulations and corrections and create a timetable for their screen time after 5 years. So 2 to 5, 2 hours per day, and before that no phone at all. And 5 నుంచి ఇప్పుడు 15 years వరకు you should balance the phone time with their social activities. Yeah, that is how. ఇప్పుడు అంతా మారిపోయింది కాబట్టి స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ వస్తున్నాయి మధ్య. సో that's what only even the guidelines is even for teachers kuda. Teachers cannot tell that this online classes నీ క్లాస్ నువ్వు మార్నింగ్ 8 o'clock నుంచి 5 o'clock ఒక ఆన్లైన్ క్లాస్ విను అని చెప్పకూడదు. లెట్ ఇట్ బి 1 hour ఆన్లైన్ క్లాస్ అండ్ 1 hour లెట్ దమ్ మీట్, ప్రాక్టీస్, ఎక్స్పెరిమెంట్. ఏదో ప్రాక్టికల్ క్లాస్ పెట్టచ్చు అండ్ దే కెన్ టాక్, నార్మల్ గేమ్స్ ఆడచ్చు అండ్ దే కెన్ ఈట్ టుగెదర్. సో దట్ కమ్యూనికేషన్ ఉండాలి. అదర్వైజ్ యూ ఆర్ గెటింగ్ ఎ బాండ్ విత్ దట్ గ్యాడ్జెట్. యాజ్ ఎ సెడ్, అడిక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎ బాండ్. ఆ బాండ్ క్రియేట్ అయిపోయిందంటే ఇట్ ఇస్ హార్డ్ టు బ్రేక్ ఇట్. అండ్ చైల్డ్ ఆ బాండ్ క్రియేట్ చేసిన తర్వాత పేరెంట్స్ బ్రింగ్ అండ్ టెల్ దట్ వీడు ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడని, కానీ ఫోన్ ఎక్స్పోజ్ చేసింది ఆ పేరెంటే. సార్ అసలు ఈ ఎడిక్షన్స్ నుంచి మనం జయించగలమా? అసలు కంప్లీట్గా మనం దీన్ని రీడ్ చేయగలమా మన లైఫ్లో నుంచి? సో ఇట్స్ రియల్లీ అ టఫ్ క్వశ్చన్ అండి. అండ్ బికాస్ అడిక్షన్స్ని కంప్లీట్గా ఆపడం అనేది ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అనేది ఇట్స్ మై ఫీలింగ్. బట్ వీ కెన్ రెడ్యూస్ ద హార్మ్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ షూర్.
సో దెర్ ఇస్ మెడికల్ మేనేజ్మెంట్, డాక్టర్స్ మెడికల్ మేనేజ్మెంట్ ఇస్తున్నారు, నేను చెప్పాను ఇందాక అడ్వాన్స్ మేనేజ్మెంట్ వచ్చింది, కౌన్సిలింగ్ వచ్చింది. అండ్ వీ షుడ్ నాట్ ట్రీట్ అన్ అడిక్ట్ లైక్ అన్ అడిక్ట్. ఆ స్టిగ్మాని తగ్గియాలి, ఎందుకంటే మనమందరం కూడా వీఆర్ ఆల్ అడిక్ట్స్ టు సంథింగ్ ఆర్ ఎల్స్. సో అడిక్ట్ అంటే వీడు ఏదో స్పెసిఫిక్ కేటగిరీ అని వాడిని సపరేట్ చేయకూడదు, తాగుబోతు అలా నేమ్ ట్యాగింగ్ చేయకూడదు. లేబులింగ్ ఈజ్ ఆల్వేస్ క్రియేటింగ్ మోర్ స్టిగ్మా and giving him proper support from the family support, doctors emo treatment, counselors emo they are doing the counseling, and also from the government. Always anything, it is always demand, supply and harm reduction. So demand ni manam first of all supply ni taggiyali, production, cultivation, all these things we have to reduce, and demand ni taggiyali. Demand etla taggistaru, అర్లీగా మనము అట్లీస్ట్ వాడిని ప్రివెంట్ చేయాలి. యంగ్ ఏజ్లోనే, స్కూలింగ్లోనే హీ షుడ్ నో వాట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అవేర్నెస్ రావాలి, వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ వాడికి తెలియాలి, టీచర్ సపరేట్ క్లాస్ చెప్పాలి, సో దట్ వీ కెన్ ప్రివెంట్ దట్ కిడ్ ఫ్రమ్ గోయింగ్ దేర్. అండ్ నెక్స్ట్, ఒకవేళ వెళ్ళిపోయాడు, అర్లీ అసెస్మెంట్. Who is doing assessment in schooling andi? So there should be a curriculum in school where they assess children for all addictions, gaming, behavior, screen time, any other addictions. So early detection is also very important for the prognosis anamata. So early detection cheyali, prevention try cheyali, treatment ivali, harm ni reduce cheyali. Complete ga aithe aapalem, but harm reduction aithe tappakunda if we all think, the government, doctors, teachers, parents, media, everything, we all work together and create that awareness and make them understand that there are advanced treatments. అసలు స్టిగ్మానే అవసరం లేదు, హ్యాపీగా హాస్పిటల్కి వచ్చి బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ అడిక్షన్ని రికవర్ అవ్వచ్చు. వీ హ్యావ్ వెరీ గుడ్ హ్యాపీ క్లయింటే.